Welcome to my channel. My channel name is VMV Helping Hands. Yeah, good afternoon to everyone. Today I am discussing about how to create table in ServiceNow. How to create table in ServiceNow. Table ను మనం ఎలా క్రియేట్ చేద్దాం అనేది ఈరోజు తెలుసుకుందాం. అసలు టేబుల్ అంటే ఏమిటి? ఓకే, టేబుల్ అంటే ఏమిటి, దాన్ని ఎలా క్రియేట్ చేస్తాము, అసలు టేబుల్ ఏంటి డెఫినేషన్ కనుక్కోవాలి మనం. ఏ టేబుల్ ఈజ్ an arrangement of data in a rows and columns. అంటే ఒక టేబుల్ అనేది ఒక అరేంజ్మెంట్లో ఉంటుంది. ఆ ఏ అరేంజ్మెంట్ ఉంటుంది? రోస్ అండ్ కాలమ్స్ అనే అరేంజ్మెంట్లో ఉంటుంది. రోస్ రిప్రజెంట్ రికార్డ్స్, కాలమ్ రిప్రజెంట్స్ ఫీల్డ్స్. మొత్తం రోస్ అనేవి రికార్డ్స్ని రిప్రజెంట్ చేస్తుంది, కాలమ్స్ అనేవి ఫీల్డ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, I will show you the tables, table table. Okay, go to system definition, enter here table. Okay, this is the list of the records. Okay, table is nothing but, what is the definition of table? Table is arrangement of data in your rows and columns. Yeah, arrangement of data, rows and columns. These are the rows, these are the columns. Rows represent the records, columns represent the ఫీల్డ్స్ నేమ్. ఓకే, ఇప్పుడు టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నాం మనం సర్వీస్నౌలో. టేబుల్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలా? లెఫ్ట్ ఫిల్టర్లో టేబుల్ అని టైప్ చేయాలి. టేబుల్ అని టైప్ చేస్తే ఇక్కడ సిస్టమ్ డెఫినేషన్ ఉంటుంది. సిస్టమ్ డెఫినేషన్లో టేబుల్ అనే మాడ్యూల్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. మనం క్లిక్ న్యూ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ క్లికింగ్ యు సీ సో మెనీ ఫీల్డ్స్ ఆర్ దేర్. ఓకే, హియర్ లేబుల్ అంటే ఆ టేబుల్ యొక్క నేమ్. ఏమి ఇద్దాం మనం టేబుల్ యొక్క? డెమో, TABLE, డెమో టేబుల్ 1 ఇచ్చాను కదా. ఇక్కడ మ్యాండేటరీ ఉంది, స్టార్ గురించి చూడండి. దిస్ డిస్ప్లే నేమ్ ఫర్ దిస్ టేబుల్ కెన్ బి లోకలైజ్డ్. మనం ఖచ్చితంగా దీన్ని మ్యాండేటరీ ఉందంటే దాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ నేమ్ అనేది మనం ఏమి ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది డేటాబేస్ ఆటోమేటిక్గా మనం తీసుకుంటుంది. ఇక్కడ ఎక్స్టెండబుల్ ఉంది. ఎక్స్టెండబుల్ మీనింగ్ ఏంటంటే చెప్తాను. ఎక్స్టెండబుల్ మీనింగ్ అంటే ఇప్పుడు చూడండి, మన సర్వీస్నౌలో టేబుల్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 3065. ఎన్నైనా ఉండని, అవుట్ ఆఫ్ మ్యాటర్. అది మనకు ఒక 4000 టేబుల్స్ ఉన్నాయి. ఆ 4000 టేబుల్స్ 2000 టేబుల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయంటే మనకు టేబుల్ అనే ఫీల్డ్లో స్టోర్ అవుతాయి. ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నీ. దాని బ్యాక్ ఎండ్ నేమ్ ఏమిటంటే ఇది sys_db_object_list_do. దీన్ని కొడితే మన టేబుల్స్ అన్నీ ఎక్కడ సేవ్ అయినాయో అన్నీ చూపెడుతుంది. ఓకే, చూడండి, కొట్టేశాను కదా, ఎంటర్ కొడుతున్నాను. ఓకే, లీవ్ దిస్ పేజ్ 1 minute. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను. చూడండి, బ్యాక్ ఎండ్ నేమ్. ఇంటర్వ్యూలు అడుగుతారు టేబుల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి, దాని బ్యాక్ ఎండ్ నేమ్ చెప్పండి అంటే అప్పుడు మనం చెప్పాలా? db_object_list.do. ఓకే, అక్కడ స్టోర్ అవుతాయి. ఇప్పుడు మనం టేబుల్ని క్రియేట్ చేయాలంటే టేబుల్ న్యూ అని క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నేమ్ మనం ఏమి ఇద్దాం? ఓకే, నేమ్ వచ్చేసి డెమో TABLE 1. ఓకే, ఈ నేమ్ ఉంటుంది కదా. నేమ్ అంటే బ్యాక్ నేమ్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. మనం ఇవ్వాల్సింది లేబుల్. ఓకే, ఎక్స్టెండబుల్ అంటే ఏం లేదు, మనకు సర్వీస్నౌలో చాలా టేబుల్స్ ఉంటాయి. ఇవి టేబుల్స్ అన్నీ. ఓకే, మీకు ఆ ఎక్స్టెండెడ్ టేబుల్ అనేది మీకు ప్రస్తుతానికి ఈ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలనే తర్వాత చెప్తాను. ఓకే, ఎక్స్టెండబుల్ టాక్స్ అంటే సరే ఇప్పుడే చెప్తాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఎక్స్టెండ్స్ టేబుల్ అంటే ఏం లేదు, మనకు సర్వీస్నౌలో చాలా టేబుల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, చాలా టేబుల్ ఉంటాయి. చూడండి, ఫ్లో బ్యాక్, కాదర్, టేబుల్ 2 డెమో, టేబుల్ 1 డెమో, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ టేబుల్స్లో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాము, అందులో 1000 ఫీల్డ్స్ ఉన్నాయి. ఫీల్డ్స్ అంటే ఏం లేదు, ఇవే ఈ లేబుల్ నేమ్ ఇవి ఉన్నాయి కదా, ఇలాంటి ఫీల్డ్స్ 1000 వస్తాయి. 1000 ఫీల్డ్స్ మనం క్రియేట్ చేయగలమా? మాన్యువల్గా క్రియేట్ చేయలేము. ఓకే, మనం మాన్యువల్గా క్రియేట్ చేయలేము. ఇన్ కేస్ క్రియేట్ చేసినా ఇట్స్ టేకింగ్ టూ మచ్ టైం, చాలా టైం తీసుకుంటుంది. ఓకే,
చాలా టైమ్స్. అందుకు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఈ సర్వీస్ నౌలో ఒక పేరెంట్ టేబుల్ ఉంది, టాస్క్ టేబుల్ అని. ఓకే, ఈ టాస్క్ టేబుల్లో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, 67 ఫీల్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ అన్ని మనం అప్పుగా తెచ్చుకుందాం. ఓకే, మనం క్రియేట్ చేస్తున్నాం కదా డెమో టేబుల్ 1కు. ఈ టేబుల్కి కొన్ని ఫీల్డ్స్ మనం అప్పుగా తెచ్చుకుంటాం. ఎందుకు తెచ్చుకుంటామంటే ఆ ఫీల్డ్స్ మనం ఫ్యూచర్లో ఏదైనా టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ ఫీల్డ్స్ మనకు అవసరమవుతాయి. ప్రతిసారి మనం ఆ ఫీల్డ్ని క్రియేట్ చేసి దాని డేటాబేస్ నేమ్ ఇచ్చి ఇదంతా చాలా టైం ప్రాసెస్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ టేబుల్ నుంచి మనం అప్పుగా తెచ్చుకుంటాం. ఓకే, అంటే ఆ టేబుల్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఏ టేబుల్ నుంచి? టాస్క్ టేబుల్ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి టాస్క్ టేబుల్ నుంచి తెచ్చుకుంటాం. అర్థమైందా? మన సర్వీస్ నౌలో చూడండి, ఇది పేరెంట్ టేబుల్ కదా. ఈ టాస్క్ టేబుల్ నుంచి చూడు ఎక్స్టెండ్స్ ఏమేమైనాయి. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టేబుల్ ఎక్స్టెండ్ అయింది, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ టేబుల్ ఎక్స్టెండ్ అయింది, చేంజ్ మేనేజ్మెంట్ టేబుల్ ఎక్స్టెండ్ అయింది. ఇలా చాలా టేబుల్స్ అన్ని ఎక్స్టెండ్ అయ్యాయి. అంటే ఇక్కడున్న ఫీల్డ్స్ ఇవి ఇన్హెరిట్ చేసుకున్నాయి. ఓకే, చూపెడతాను అవి కూడా ఫీల్డ్స్ ఏవేవి వచ్చినాయి లేదని. ఇప్పుడు నేను టాస్క్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నాను. చూడండి, నేను ఏ ఫీల్డ్స్ తయారు చేయలేదు, జస్ట్ నేను ఒక టేబుల్ నేమ్ ఇచ్చినాను. అది డేటాబేస్ నేమ్ ఆటోమేటిక్గా అదే తీసుకుంది. నేను ఎక్స్టెన్స్ టేబుల్ అని ఆప్షన్ క్లిక్ చేసి టాస్క్ టేబుల్ని పేరెంట్ టేబుల్గా ఇచ్చాను. అంటే వాట్ ఈస్ ద పేరెంట్, వాట్ ఈస్ ద చైల్డ్ హియర్. టాస్క్ ఈజ్ ద పేరెంట్, డెమో టేబుల్ 1 ఈజ్ ఏ చైల్డ్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. చూడండి, సేవ్ అంటే మనం సబ్మిట్ కొడితే ఈ పేజీ క్లోజ్ అయిపోయి ఆటోమేటిక్గా ఫస్ట్ పోతుంది. ఇక్కడ ఈ బ్యానర్ కనిపిస్తుంది కదా, యాష్ కలర్ బ్యానర్, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ కొడితే ఆ పేజీలోనే ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను జస్ట్ టేబుల్ నేమ్ ఇచ్చాను, అది ఎక్స్టెన్స్ అంటే కొన్ని ఫీల్డ్స్ టాస్క్ టేబుల్ నుంచి తెచ్చుకున్నాను. ఇలా మెల్లగా స్క్రోల్ డౌన్ చేస్తే చూడండి ఎన్ని ఫీల్డ్స్ వచ్చాయి మనకు. ఎన్ని ఫీల్డ్స్ వచ్చాయి? 68 ఫీల్డ్స్ వచ్చాయి మనకు. ఓకే, 68 ఫీల్డ్స్ వచ్చాయి. నేను ఒక్క ఫీల్డ్ని కూడా క్రియేట్ చేయాలి, చూపిస్తాను, మీరు డౌట్ పడకండి ఎక్కడ కనిపిస్తాను. ఇక్కడ ఇలా కిందకి స్క్రోల్ చేసి షో ఫామ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తామంటే చూడండి నేను టేబుల్కి నేమ్ ఇచ్చాను కదా, డెమో టేబుల్ 1. చూడండి, నేను నెంబరు, అసైన్ టు, కాన్ఫిగర్ ఐటము, యాక్టివ్, షార్ట్ డిస్క్రిప్షన్, వర్క్ నోట్స్ ఇవి నేను క్రియేట్ చేయలేదు, కానీ వచ్చాయి. ఎందుకు వచ్చాయి? నేను టేబుల్ని ఎక్స్టెండ్ చేశాను. ఎక్కడ? టాస్క్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ చేశాను. టాస్క్ టేబుల్లో ఫీల్డ్స్ ఉన్నాయి, ఆ ఫీల్డ్స్ ఎక్స్టెండ్ అయ్యాయి. ఓకే, అర్థమైందా? వాట్ ఈస్ ద ఎక్స్టెన్స్? ఒక టేబుల్ని ఎక్స్టెండ్ చేసుకోవడం అంటే ఏంది? ఒక పేరెంట్ టేబుల్ నుంచి కొన్ని ఫీల్డ్స్ను మనం ఎక్స్టెండ్ చేసుకోవడం. ఓకే, అర్థమైందా? సరే, ఇక్కడ నేను చూపెడతాను. చూడండి, టాస్క్ టేబుల్ ఓపెన్ చేస్తాను. టీఏఎస్కి టాస్క్ ఎంటర్. సారీ, అక్కడ సెర్చ్ చేశాను, ఇక్కడ సెర్చ్ చేయాలి మనం. టీఏఎస్కి టాస్క్. Come on. Okay, enter. The task label is task, TSC task. చూడండి, టాస్క్ టేబుల్ ఇక్కడ ఉందా? చూడండి, ఇక్కడ ఎక్స్టెండ్స్ చూడండి, ఇక్కడ ఉన్నది టాస్క్ సీక్వెన్స్, టాస్క్ యాక్షన్ ఫ్లో. సరే, మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే మన డెమో టేబులే చూపెడతాను. ఓకే, దీంట్లోనే చూపిస్తాను. ఓకే, ఇప్పుడు డెమో టేబుల్ 1 అని క్రియేట్ చేశాను కదా. చూడండి, నేము, ఆ టేబుల్ యొక్క బ్యాక్ ఎండ్ నేము, లేబుల్ డెమో టేబుల్ 1. ఎక్స్టెండ్స్ ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అయింది? టాస్క్ నుంచి ఎక్స్టెండ్ అయింది. ఓకే, ఇప్పుడు నేను వేరేది కొడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను టాస్క్ టేబుల్లో కొట్టాలనుకుంటున్నాను. టాస్క్ టేబుల్ కొట్టాను. చూడండి, టాస్క్ లేబుల్ నేమ్ వచ్చేసి టాస్క్, నేమ్ వచ్చేసి టాస్క్, ఎక్స్టెండ్ టేబుల్స్ ఎంటీ. అంటే ఇది వేరే టేబుల్ నుంచి ఎక్స్టెన్స్ కాలేదు, అంటే వేరే టేబుల్ నుంచి ఫీల్డ్స్ను అప్పుగా తీసుకొని రాలేదు, అంటే అక్కడి నుంచి ఇన్హెరిట్ కాలేదు. ఇదే పేరెంట్ టేబుల్. మన సర్వీస్ నోలో కొన్ని చాలా పేరెంట్ టేబుల్స్ ఉన్నాయి. అందులో టాస్క్ టేబుల్ ఒకటి, సిఎండిబి పేరెంట్ టేబుల్ ఒకటి. మనం ఎక్కువగా ఇవే యూజ్ చేస్తాము సర్వీస్ నోలో. రిక్వైర్మెంట్ బట్టి వేరే టేబుల్స్ యూజ్ చేస్తాము. మనం ఇప్పుడు యూజ్ చేయాల్సింది టాస్క్ టేబుల్. టాస్క్ టేబుల్ ఎందుకు చేస్తున్నామంటే దాంట్లో ఉన్న ఫీల్డ్స్ మనకు కావాలి. ఎందుకంటే ఈ నెంబర్, అసైన్డ్ మనం ఎవ్రీ వర్క్లో ఎక్కువ ఇవే యూజ్ చేస్తాం, ఈ ఫీల్డ్స్ యూజ్ చేస్తాం. ప్రతిసారి ఈ డ్రాప్ డౌన్ బటన్ ఇవన్నీ క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకు మనం ఏం చేస్తామంటే టాస్క్ టేబుల్ని ఎక్స్టెండ్ చేసుకుంటాము. ఓకే, టాస్క్ టేబుల్ని ఎక్స్టెండ్ చేసుకుంటాము. ఓకే, ఈ ఫీల్డ్స్ అన్నీ వచ్చాయి ఇప్పుడు మనకు. ఇప్పుడు నేను సొంతంగా కొన్ని ఫీల్డ్స్ తయారు చేయాలనుకుంటున్నాను. ఓకే, ఏం చేయాలి? టేబుల్ అని
కొడదాం కదా మనం ఇక్కడ లెఫ్ట్ నావిగేషన్లో TABLE టేబుల్ వచ్చిందా, టేబుల్ టేబుల్ సిస్టమ్ డెఫినేషన్ టేబుల్ కనిపించాలంటే అప్డేట్ అని కొట్టండి. రీసెంట్గా మనం డెమో టేబుల్ 1 వచ్చిందా, దీన్ని క్లిక్ చేస్తాను. టేబుల్స్లో ఫీల్డ్స్ క్రియేట్ చేయాలంటే ఇలాగే కిందికి వస్తే ఇక్కడ ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఉన్నాయి. బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కింద ఉంది ఇన్సర్ట్ న్యూ రో అనేది. ఓకే, నేను దీన్ని క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను ఎంటర్ యువర్ హ్యాబిట్ అని ఫీల్డ్ నేమ్ ఇస్తున్నాను. ఎంటర్ యువర్ హ్యాబిట్ క్లిక్ ఇచ్చానా, ఇక్కడ రైట్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఫీల్డ్ ఏముంది, ఇక్కడ కాలం లేబుల్ ఇచ్చాను. నెక్స్ట్ టైప్ ఇవ్వాలి. ఏ టైపు, నేను ఏం టైప్ ఇస్తాను, స్ట్రింగ్ టైప్ ఇస్తాను. అంటే అది స్ట్రింగ్ టైప్స్ అంటే తెలుసు కదా మీకు, ఏ టైప్ ఇవ్వాలి, ఏం కదా ఏమనేది. ఓకే, అంటే అది ఇంటీజరా, ఫ్లోటా, స్ట్రింగా అని స్ట్రింగ్ అని ఇచ్చాను. అర్థమైంది. చూడండి ఇక్కడ రెడ్ సింబల్ పడింది. అంటే ఇన్ కేస్ మనం ఏదైనా ఈ ఫీల్డ్ను డిలీట్ చేయాలంటే ఈ రెడ్ ఇంటి క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. దీనికి పడలేదు, ఎందుకంటే ఇన్హెరిట్ అయినాయి. ఇక్కడ ఇన్హెరిట్ అయినాయి అంటే టాస్క్ టేబుల్ నుంచి ఇన్హెరిట్ అయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. స్లేవ్ అని క్లిక్ చేసి ఓకే, స్లేవ్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఈ టేబుల్ని షో ఫామ్ కొడతాను. ఓకే, షో ఫామ్ చూడండి, ఎంటర్ యువర్ హ్యాబిట్ ఫీల్డ్ నేమ్ వచ్చిందా. ఓకే, ఇప్పుడు నాకు ఫీల్డ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు మనము ప్రతిసారి ఫీల్డ్ని క్రియేట్ చేయాలంటే, ఇక్కడికి వెళ్ళి క్రియేట్ చేయాలంటే చాలా రిస్కీ, అంటే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడికి వచ్చి డబుల్ టైం క్లిక్ చేయడము, ఇక్కడ ఎంటర్ యువర్ గేమ్. ఓకే, ఎంటర్ యువర్ గేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా ఏం కాదులేండి, ప్రస్తుతానికి మీకు అర్థమైతే చాలు. ఇక్కడ టైప్ వచ్చేసి స్ట్రింగ్ అని కొడుతున్నాను. ఓకే, సేవ్, రైట్ క్లిక్ సేవ్. ఓకే, షో ఫామ్. ఓకే, ఎంటర్ యువర్ గేమ్ వచ్చిందా. ఇలా మనం ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాము. టేబుల్ అంటే టేబుల్ అనే మాడ్యూల్లోకి వెళ్ళి మనము కొత్త టేబుల్ క్రియేట్ చేసుకుంటే న్యూ అని కొట్టి, ఆల్రెడీ నేను డెమో టేబుల్ 1 అని క్రియేట్ చేశాను కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఫీల్డ్స్ ఉన్నాయి. ఫీల్డ్స్ను ఒక ఫామ్లో ఫీల్డ్స్ను ఎలా క్రియేట్ చేయాలి అంటే చూపెట్టాను కదా మీకు, ఫీల్డ్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది. మనం ఇక్కడ నుంచి ఫీల్డ్స్ను క్రియేట్ చేస్తాము. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ న్యూ అని వస్తుంది, ఇన్సర్ట్ న్యూ అని వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మనము ఇదొక ఒక టేబుల్ నేమ్ ఇచ్చేసి దాని డేటాబేస్ ఆటోమేటిక్ తీసుకుంటుంది. అది పేరెంట్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ అవుతుంది. దానికి మనకు కొన్ని ఫీల్డ్స్ కావాలి, పేరెంట్ టేబుల్ నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఆ పేరెంట్ టేబుల్ ఏదంటే టాస్క్, మనకు తెలుసు కాబట్టి పేరెంట్ టాస్క్ అనుకుంటాము. ఓకే, అయిపోయింది. అబ్బా ప్రతిసారి ఇలా క్రియేట్ చేయాలంటే నాకు చాలా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే టేబుల్ని కాన్ఫిగర్ చేయాలి. టేబుల్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, టేబుల్ను 3 టైప్స్గా కాన్ఫిగర్ చేయొచ్చు. అది ఏమిటంటే కాన్ఫిగర్ని ఏం చేస్తాను, ఫామ్ డిజైన్, ఫామ్ లేఅవుట్, రిలేటెడ్ లిస్ట్, ఈ 3 టైప్స్లో మనము టేబుల్ని ఒక ఫామ్ని కాన్ఫిగర్ చేయగలము. షో ఫామ్ కొడితే ఇలా వచ్చిందా. ఇప్పుడు నాకు ఇక్కడ ఇన్సర్ట్ అని కొడుతుంటే ఇలా ఇన్సర్ట్ న్యూ రో అని ఇలా క్రియేట్ చేయడం నాకు వద్దు, నాకు వేరే రూట్లో కావాలి క్రియేట్ చేయడం. ఇక్కడ ఉందా టేబుల్ ఓపెన్ చేశాను కదా, రైట్ క్లిక్ ఇచ్చి కాన్ఫిగర్ కొడితే ఫామ్ డిజైన్ ఉన్న ఒక ఆప్షన్, ఫామ్ డిజైన్ అని క్లిక్ చేస్తానే ఏ టేబుల్ అయితే ఓపెన్ చేసి ఆ టేబుల్ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి కాన్ఫిగర్ కొట్టి ఫామ్ డిజైన్ కొడితే చూడండి మనకి ఇక్కడ ఫీల్డ్స్ వచ్చాయా, యాక్టివ్ డ్యూ టు, అవే ఫీల్డ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, యాక్టివ్, స్టేట్, షార్ట్ డిస్క్రిప్షన్, ఎంటర్ యువర్ హ్యాబిట్, ఎంటర్ యువర్ గేమ్ ఉన్నాయి కదా ఈ ఫీల్డ్స్, అవే ఇవి అక్కడికి వచ్చాయి. ఇక్కడ మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంటర్ యువర్ గేమ్, నేను స్పెల్లింగ్ మిస్టేక్ రాశాను, నేను ఇక్కడ క్లారిటీగా ఇచ్చుకుంటాను, ఎంటర్ YOU ఆర్ ఎంటర్ యువర్ గేమ్. ఓకే, జస్ట్ పక్కన రైట్ క్లిక్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సేవ్ అని క్లిక్ చేయాలి. సేవ్ అని క్లిక్ చేసి మన ఫామ్ ఇక్కడ సేవ్ అయిందా, ఓకే సేవ్ అయింది. మన టేబుల్లోకి వచ్చేసి రిఫ్రెష్ కొడతాను. ఇక్కడ చూడండి స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా, ఇప్పుడు చూడండి ఎంటర్ యువర్ గేమ్ వచ్చిందా.
ఇలా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి కూడా ఫీల్డ్స్ను క్రియేట్ చేయగలము. ఓకే, ఇప్పుడు నాకు న్యూ ఫీల్డ్ కావాలా, ఇవి ఫీల్డ్ టైప్స్ అంటే స్ట్రింగా, ఆడియోనా, డేటా. ఇప్పుడు నేను చూడండి డేట్ ఫీల్డ్ తెచ్చుకోవాలని ఏం లేదు, జస్ట్ ఇక్కడ పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఓకే, నాకు ఎక్కడ కావాలా, నాకు ఎంటర్ యువర్ గేమ్ కింద కావాలంటే ఇక్కడ క్లిక్ చేసిస్తాము. ఓకే, అయిపోయింది, సేవ్ చేసిస్తాము. సేవ్ అయిపోయిందా, ఇప్పుడు టేబుల్లోకి వచ్చేసాం, ఫామ్లోకి వచ్చేసాము, రిఫ్రెష్ కొడతాను. ఇప్పుడు నాకు చూడండి ఇక్కడ ఫీల్డ్ వచ్చిందా, న్యూ డేట్ అనే ఫీల్డ్. వీటిని ఫీల్డ్స్ అంటారండి, ఫామ్లోకి వచ్చాక వీటిని ఫీల్డ్స్ అంటారు. ఓకే, న్యూ డేట్ అనే ఫీల్డ్ వచ్చింది. ఓకే, అలా డేట్ సెలెక్ట్ చేసుకుంటాం, వచ్చేసింది, అయిపోయింది, సింపుల్. ఇప్పుడు నాకు ఈ యాక్టివ్ ఫీల్డ్, పేరెంట్ ఇవన్నీ ఏం వద్దబ్బా, నాకు ఏం వద్దు, ఇలాంటివి ఏం కనిపించదు. నాకు జస్ట్ ఎంటర్ యువర్ హ్యాబిట్, ఎంటర్ యువర్ గేమ్, న్యూ డేట్ కావాలి. దీన్ని క్లిక్ చేసేయండి, ఇలా ఇంటూ క్లిక్ చేసి ఇవన్నీ వెళ్ళిపోతాయి, అంతే, సింపుల్. నాకు ఈ సెక్షనే వద్దు, తీసేద్దాం. నాకు షార్ట్ డిస్క్రిప్షన్ వద్దు, వర్క్ నోట్స్ వద్దు, నాకు ఈ 3 కావాలి. సేవ్. డిలీట్ అంటే డిలీట్ కావు, ఎక్కడే ఉంటాయో మనకు ఫామ్లో అలా కనిపిస్తాయి. ఓకే, మనం పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే టేబుల్లోకి వెళ్ళి పర్మనెంట్గా డిలీట్ చేయాలి. ఓకే, రీలోడ్ చేస్తున్నాను. ఓకే, నేను రీలోడ్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ సేవ్ చేయలేదు. ఓకే, అప్పుడప్పుడు ఇలా అవుతుంటుంది, డోంట్ బాదర్, మీరు బాధపడకండి. ఇలా చూసుకొని స్టెప్ బై స్టెప్ చూసుకొని మనం సేవ్ అయిందా లేదా చూసుకోవాలా. ఇప్పుడు సేవ్ అయిపోయింది. అరే ఎందుకు ఇలానే చూపెడుతుంది, ఎందుకు చూపెడుతుందండి, ఎవరికైనా తెలుసా? సేవ్ అలానే వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇప్పుడు నేను ఫీల్డ్స్ను ఇప్పుడే చెప్తాను, ఒక 1 minute చెప్పేస్తాను. ఫీల్డ్స్ను ఎలా క్రియేట్ చేయాలని మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఫీల్డ్ టైప్ ఉంటుంది, లాంగా, యూఆర్ఎల్, టేబుల్ నేమ్, స్ట్రింగ్, ఇవన్నీ ఫీల్డ్స్ నేమ్ అండి. డ్యూ డేటు, చాయిస్, ఆడియో. చూడండి చాయిస్ వదులుతున్నాను నేను, ఇక్కడ చాయిస్ ఫీల్డ్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేశాను. ఇక్కడ ఏం రాస్తాను నేను, చూజ్ యువర్ కంట్రీ రాస్తాను, CHOOC, చూజ్ యువర్ కంట్రీ, COUNTRY, చూజ్ యువర్ కంట్రీ. ఓకే, ఏమేమి ఫీల్డ్స్ కావాలి అంటే ఇక్కడ రాసుకోవాలి మనం. నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను, INDIA, ఇండియా. ఇక్కడ వచ్చేసి అమెరికా. ఓకే, ఇక్కడ వచ్చేసి పాకిస్తాన్. అది ఎక్కడ వెళ్ళిపోయిందిరా ఇది, చూజ్ యువర్ కంట్రీ ఇక్కడ ఉంది కదా. ఓకే, పాకిస్తాన్ కదా, PAKI, పాకిస్తాన్. అయిపోయింది కదా, క్రియేట్ చేసేసాను, సేవ్ చేసేసాను. ఇలా మనం ఫీల్డ్స్ను క్రియేట్ చేయగలం టేబుల్లో. ఏదాన్ని యూజ్ చేసి, ఫామ్ డిజైన్ అంటే ఫామ్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ చేసేస్తే చూడండి ఎక్కడ ఉంది ఇది, న్యూ డే టు యువర్ గేమ్, చూజ్ యువర్ కంట్రీ ఉందా, చూడండి, ఇండియా, అమెరికా, పాకిస్తాన్. ఇలా మనము ఒక ఫామ్ క్రియేట్ చేయాలంటే ఫీల్డ్స్ తెలియాలి. ఈ ఫీల్డ్స్ గురించి మీకు ఇంకో క్లాసులో చెప్తాను, అంటే ఏ ఫీల్డ్స్ ఉన్నాయి, ఎన్ని యూజ్ చేయాలి, మనము ఏం కదా, ఆ ఫీల్డ్స్ అన్నీ మనం యూజ్ చేస్తాము. ఈ ఫీల్డ్ టైప్స్ అండి, ఇవి టైప్స్. ఇవి అంటే అవి నెంబర్ రావాలన్నా, ఇంటీజర్లో రావాలన్నా, పాయింట్స్లో రావాలన్నా, స్ట్రింగ్లో రావాలన్నా, ఇవి ఫీల్డ్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా తయారు చేస్తాము ఒక ఫామ్లో ఫీల్డ్స్ను. ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసి కాన్ఫిగర్ కొడితే ఫామ్ డిజైన్లోకి వస్తాము. ఓకే, ఇలా తయారు చేస్తాం. ఇంకొకటి, నాకు ఇవన్నీ కనిపించకూడదు అని చెప్పాను కదా, ఇవన్నీ మనం ఇక్కడి నుంచైనా డిలీట్ చేయొచ్చు. కానీ ఇది ఒక నిమిషం ఇంకోసారి చూద్దాం. ఒక్కొక్కసారి రెస్పాండ్ కాదు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఓకే, ఈ రూట్లో కావలేదు, అవుతుంది, తీసేసిన కాలేదు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకొక ఆప్షన్ చూపెడతాను. ఇక్కడ రైట్ క్లిక్ వచ్చేసి ఫామ్ లేఅవుట్ ఉంది, ఫామ్ లేఅవుట్ క్లిక్ చేస్తే, ఓకే, ఫామ్ లేఅవుట్ క్లిక్ చేస్తే మనకు ఫామ్లో ఏవి కనిపించాలి. ఇప్పుడు నాకు ఇవన్నీ ఉన్నాయి కదా, నాకు ఇవన్నీ వద్దు, చెప్పాను కదా మీకు, నెంబర్ వద్దు, అసైన్ వద్దు, ఇవన్నీ వద్దు అని చెప్పాను కదా మీకు. ఓకే, నెంబర్ వద్దు, అసైన్ ఇవన్నీ వద్దు నాకు. స్టేట్ ఫీల్డ్, పేరెంట్, షార్ట్ డిస్క్రిప్షన్, ఓన్లీ నాకు ఇవి మాత్రమే ఉండాలి, నేను క్రియేట్ చేసినవి మాత్రమే ఉండాలి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ పట్టుకొని ఇటు సైడ్ రావాలా, ఇది క్లిక్ ఇవ్వాలా, క్లిక్ ఇస్తాం. అంటే మనకు
ఫామ్ ఓపెన్ చేస్తేనే ఇవి మాత్రమే కనిపిస్తాయి. ఇవన్నీ అవైలబుల్లో చూడండి. ఒక టేబుల్ని క్రియేట్ చేస్తే నాకు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఫీల్డ్సే. ఎందుకు వచ్చాయి ఈ ఫీల్డ్స్ అని? మనం ఎందుకు వచ్చాయంటే మనం టాస్క్ టేబుల్ని ఇన్హెరిట్ చేసుకున్నాం, ఎక్స్టెండ్ చేసుకున్నాం, అందుకే ఈ ఫీల్డ్స్ అని వచ్చాయి. ఆ టేబుల్లో ఆ ఫామ్లో నాకు ఇవి మాత్రమే కనిపించాలి. సేవ్ అని క్లిక్ చేస్తాం. ఇక్కడ ఇంకా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఫీల్డ్స్ ఇక్కడ కూడా క్రియేట్ చేయగలం. ఇక్కడ చూడండి నేమ్, నేనేమి ఇస్తాను, ఫీల్డ్ నేము యువర్ నిక్ నేమ్. ఓకే, నిక్ నేమ్. ఓకే, ఎందుకు మనం ప్రొఫెషనల్గా వెళ్దాం. నిక్ నేమ్ కాకుండా ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్ అని ఫీల్డ్ ఉంది. అది స్ట్రింగ్ టైప్లో ఇస్తాను. ఫీల్డ్ లెంత్ ఎంత ఉండాలా? ఫీల్డ్ లెంత్ అంటే మనం ఏబీసీలు కొడతాం కదా. ప్రాజెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ అని, అవి ఎన్ని లెటర్స్ ఉండాలా? 40 లెటర్స్ ఉండాలా? మీడియం ఉండాలా? 100 ఉండాలా? నేను 40 పెట్టుకుంటాను, నాకు అవసరం లేదు. యాడ్ అనేదా యాడ్ అని కొడతాను. చూడండి ఇక్కడ వచ్చింది ప్రాజెక్ట్ అనే ఫీల్డ్. అంటే ఈ ప్రాజెక్ట్ ఫీల్డ్ అనేది కూడా మనకు ఫామ్లో కనిపిస్తుంది. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయిందా? ఇప్పుడు నేను టేబుల్ని ఓపెన్ చేస్తాను. ఓకే, నా టేబుల్ని ఓపెన్ చేస్తాను. షో ఫామ్. చూడండి అన్నీ తీసేసాను కదా నేను. ఇక్కడ ఫీల్డ్స్ అన్నీ తీసేసాను. చూడండి ఇవి మాత్రమే కనిపించాయి నాకు. చూజ్ యువర్ కంట్రీ, ఎంటర్ యువర్ హ్యాబిట్, ఎంటర్ యువర్ గేమ్, న్యూ డేట్, ప్రాజెక్ట్. ఓకే, ఇలా మనము ఫీల్డ్స్ని క్రియేట్ చేస్తాము. ఎలా? ఫామ్ డిజైన్ యూజ్ చేయొచ్చు, ఫామ్ లేఅవుట్ యూజ్ చేయొచ్చు. ఈ రిలేటెడ్ లిస్ట్ అంటే ఇది మీకు అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఫామ్ డిజైను, ఫామ్ లేఅవుట్. ఒక ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలంటే టేబుల్కి వెళ్ళి టేబుల్లో మనము ఓకే బ్యాక్ వెళ్తున్నాను. ఒక టేబుల్ నేమ్ ఇచ్చి ఎక్స్టెండ్ ఇచ్చుకొని ఇక్కడ నుంచి క్రియేట్ చేయొచ్చు మనము. ఇన్సర్ట్ న్యూ రో అని ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఫీల్డ్ నేమ్స్ ఇవ్వచ్చు. ఈ నేమ్స్ ఇవ్వచ్చు. ఇవి ఏ టైపు? ఇది చాయిస్ టైపు, ఇది స్ట్రింగు, ఇది డేట్ టైపు, ఇది స్ట్రింగ్ టైపు, అలా ఇవ్వచ్చు. ఇలా ప్రతిసారి ఇవ్వడం అంటే కష్టం కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చేసి ఫామ్ ఓపెన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఫామ్ ఓపెన్ చేసి ఫామ్ డిజైన్ ఓపెన్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నాకు చూడండి, దీన్ని రిఫ్రెష్ చేస్తాను ఎందుకంటే అక్కడ చేంజ్ చేశాను కదా. ఇప్పుడు చూడండి ఈ ఫీల్డ్స్ అన్నీ ఉండవు. నేను ఫిల్ చేసినవి ఉన్నాయి చూడండి. ఓకే, నాకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వద్దు, న్యూ డేట్ వద్దు. ఇంటికి కొడుతున్నాను, సేవ్ చేస్తున్నాను. సేవ్. ఇక్కడ చూడండి రిఫ్రెష్ కొడుతున్నాను ఈ పేజీని. ప్రాజెక్ట్ ఉండదు, న్యూ డేట్ ఉండదు. ఓకే, ఇలా తీసేయాలి మన ఫీల్డ్స్. అరే నాకు మళ్ళీ కావాలరా భయ్ ఈ ఫీల్డ్స్, ఏం చేయాలి అంటే ఏం చేయలేదు. ఇలా రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్లోకి రావాలి. ఫామ్ లేఅవుట్లోకి వచ్చేసి ఇలా వస్తుంది. అవైలబుల్లో ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. సెలెక్టెడ్లో చూడండి, సెలెక్టెడ్లో ఇవి ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏం కావాలా? ప్రాజెక్ట్ కావాలి, ప్రాజెక్ట్ ఫీల్డ్. ఓకే, ప్రాజెక్ట్ ఫీల్డ్ ఎక్కడుంది? దీన్ని రిఫ్రెష్ చేద్దాం ఎందుకంటే మనం రిఫ్రెష్ చేయలేదు. ఇప్పుడు వస్తుంది చూడండి. ఒక్క నిమిషం, రిఫ్రెష్ చేశాను. కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్లోకి వెళ్ళి మనది ప్రాజెక్ట్ పి ఎక్కడుంది? ఎక్కడుంది? ఓకే, వెతుకుతాను, టైం వేస్ట్ ఎందుకు. ఓకే, చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఈ ఆరో మార్క్ ఉంది కదా, ఇక్కడ తెచ్చుకుందాం. ఇంకొకటి ఏంటి? డేట్ ఫీల్డ్ కదా, మనం డేట్ ఫీల్డ్ పెట్టాం. ఓకే, డేట్, డ్యూ డేటు, న్యూ డేటు. ఓకే, ఏదో ఒక ఫీల్డ్ని తెచ్చుకుందాం. ఓకే, ఇప్పుడు సేవ్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, చూడండి వచ్చాయా? ఇంతకుముందే నేను తీసేసాను, మళ్ళీ తెచ్చుకున్నాను. అంటే ఒక ఫీల్డ్ని క్రియేట్ చేయాలంటే మన ఫామ్ డిజైన్ యూజ్ చేసి చేయొచ్చు. ఇక్కడైతే మనకు ఈ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, జస్ట్ ఇలా డ్రాగ్ చేయొచ్చు. చూడండి నాకు యాక్చువల్ స్టార్ట్ రావాలి. ఫీల్డ్ కొట్టేస్తున్నాను, వచ్చేసింది. సేవ్ చేశాను, టేబుల్లోకి వెళ్ళాను, రిఫ్రెష్ చేస్తున్నాను ఫామ్ని. ఓకే, యాక్చువల్ స్టార్ట్ వచ్చేసింది కదా. అంటే సింపుల్, ఇలా క్రియేట్ చేసాము ఫీల్డ్స్ను. ఓకే, ఇప్పుడు ఇలా చేసేసాము.
టేబుల్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఈ ఫీల్డ్స్ను పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, మనం టేబుల్లోకి వెళ్ళాలి. ఇలా టేబుల్లోకి వెళ్ళాలి. ఇక్కడ టేబుల్ అని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. మన టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూపెడతాను, మీకు ఎందుకు కన్ఫ్యూజన్. టేబుల్ అని క్లిక్ చేసుకుంటే సిస్టమ్ డెఫినేషన్లోకి వెళ్తే టేబుల్స్ అని ఉంటాయి. టేబుల్స్లో ఉన్న ఫీల్డ్స్ను, అంటే ఈ ఫీల్డ్స్ని డిలీట్ చేయాలి. ఓకే, టేబుల్స్ అని క్రియేట్ చేస్తే మనం క్రియేట్ చేసిన టేబుల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేసామనుకో మన టేబుల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నాకు నా ఫీల్డ్స్ కొన్ని వద్దు. ఓకే, అసలు ఏ టేబుల్ రా, డెమో టేబుల్ 1 నేను ఏ టేబుల్, డెమో టేబుల్ 1 ఓపెన్ చేశాను. ఓకే, ఓకే, ఇక్కడ మనం పర్మనెంట్గా ఫీల్డ్స్ని డిలీట్ చేయాలంటే ఇలా టేబుల్ ఓపెన్ చేస్తే మనకు కింద ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్లలో మనము డిలీట్ చేయగలము. కంట్రోల్స్, ఓకే, ఇలా డిలీట్ చేయగలము. ఇక్కడ ఉంటుంది మనకి ఏ ఫీల్డ్ డిలీట్ చేయాలంటే ఆ ఫీల్డ్ డిలీట్ చేసుకోగలం. ఓకే, ఇప్పుడు కంట్రోల్స్ ఉంది, ఈ కంట్రోల్ ఉంది కదా, ఈ కంట్రోల్లో ఎక్స్టెన్సిబుల్ లీవ్ ఫీడ్ అంటే లైవ్ ఫీడ్. అది అంటే మనకు ఏమేమి వస్తున్నాయో చూసుకోవడానికి. ఇక్కడ చూడండి ఆటో నెంబర్ ఉంది కదా, ఆటో నెంబర్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రిఫిక్స్ మనకు మీకు ఒకసారి ఫామ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, షో ఫామ్లో ఇక్కడ నెంబర్లో టాస్క్ K002061 ఉంది కదా, ఇది ఎలా వస్తుంది. ఓకే, మన కంట్రోల్స్లో వెళ్ళి దీన్ని మార్చుకోగలం. కంట్రోల్స్లోకి వెళ్తే ఇక్కడ ఉంది ప్రిఫిక్స్ అనేది ఆప్షన్, ఆటో నెంబర్ అంటే ఆటో నెంబర్ పాపులేట్ కావాలి. నాకు ప్రిఫిక్స్ ఏముంది, నాకు CON రావాలా, ప్రిఫిక్స్ ముందర నెంబర్ వచ్చేసి 1000స్లోనే రావాలా. ఎన్ని డిజిట్స్ ఉండాలా, 7 డిజిట్స్ ఉండాలా. ఓకే, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత షో ఫామ్ కొడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి డిజైన్ ఫాము, డిజైన్ లేఅవుట్, ఓకే, లిస్ట్ లేఅవుట్, షో ఫామ్ కొట్టాను. చూడండి నాకు CON00 ఇలా మనము ప్రిఫిక్స్ను చేంజ్ చేయగలము. ఓకే, అలా చేంజ్ చేయగలము ప్రిఫిక్స్ని మనము. ఇంకా అప్లికేషన్ యాక్సెస్, ఇవి అప్లికేషన్ యాక్సెస్ రీడ్లో ఉండాలా, కెన్ రీడ్, కెన్ అప్డేట్, కెన్ డిలీట్ అన్నీ ఉండాలి. మనకు కెన్ రీడ్లో ఉండాలా, కెన్ క్రియేట్ చేయగల. కాబట్టి అలా మనకి ఏ ఆప్షన్ కావాలంటే అవి క్లిక్ చేసుకోవచ్చు. కాలమ్స్, టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలి అర్థమైందా. టేబుల్ అని ఓపెన్ చేసి ఇక్కడ నుంచి అయినా మనము ఫీల్డ్స్ను క్రియేట్ చేయగలము, లేదా మనము ఫామ్ డిజైన్ ఓపెన్ చేసి చేయొచ్చు. ఫామ్ లేఅవుట్ ఫామ్ ఓపెన్ చేసి క్రియేట్ చేయగలము. ఓకే, ఈ విధంగా మనము టేబుల్స్ను క్రియేట్ చేయగలము. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్, కామెంట్ మీ, అంటే కామెంట్ సెక్షన్లో రాయండి ఏదైనా డౌట్స్ ఉంటే. ఓకే, మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.